BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ఉత్తరాంధ్రను ముసురు ముంచేస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 3-4 రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లా యావత్తు తడిసి ముద్దవుతోంది. వాయుగుండం ప్రభావంతో ఇదంతా జరుగుతుంది. ఎప్పటికీ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఇవన్నీ వివరించడానికి ప్రస్తుతం మనతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఉన్నారు. సార్ చెప్పండి, సైక్లోన్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి? ఇన్ని రోజులు ఫ్లడ్ ఉందా? ఏమైనా వర్షాల వల్ల ఫ్లడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? సో ఒకటి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ చెప్పగలుగుతున్నాను. అంటే సైక్లోన్ అంటే మన దగ్గర ఒక డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ తర్వాత అది ఒక డీప్ డిప్రెషన్గా మారుతుంది. డీప్ డిప్రెషన్ తర్వాత సైక్లోన్లో కూడా రకరకాలు ఉంటాయి. సివియర్ సైక్లోన్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్. ప్రస్తుతం డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ అంటే గాలి కొంచెం ఎక్కువ రావచ్చు. ఒక 50 to 60 km/h గాలితో మనకి ల్యాండ్ ఫాల్. కళింగపట్నం బీచ్ ఇప్పుడు చెప్తున్నారు. సో రాత్రి ఒక 12:30 నుంచి 1 గంట వరకు ఆ మధ్యకాలంలో అక్కడ ల్యాండ్ ఫాల్ ఉండొచ్చు. బట్ కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విశాఖపట్నం వైపు కొద్దిగా వెళ్ళడం జరుగుతుంది. సో బట్ కానీ అయినా సరే జిల్లా వ్యాప్తంగా మనం అప్రమత్తంగా ఉన్నాం. మనం ఒక 6 వల్నరబుల్ మండల్స్గా మనం డిక్లేర్ చేసాము. అక్కడ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్పెషల్ ఆఫీసర్స్ మనం నియమించాము. ఆ స్పెషల్ ఆఫీసర్స్ ఆ మండలాలకి వెళ్ళి అక్కడ ఉన్న విలేజెస్, అది కూడా వల్నరబుల్ విలేజెస్ అక్కడ చూసుకొని, అక్కడ సైక్లోన్ సెంటర్ ఉంటే సైక్లోన్ సెంటర్, లేకపోతే స్కూల్స్ చూసుకొని అక్కడంతా కరెక్ట్గా ఒక రీహాబిలిటేషన్ క్యాంప్ పెట్టాలి అంటే ఎంత బాగుందా లేదా అది చెక్ చేయడం. ఇది కాకుండా అక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్లో వాటర్ నిండేసి పెట్టడం. అలాగే మన ఈ సెల్ ఫోన్ టవర్స్, ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ పోల్స్, అది అంత బాగుందా లేదా అది చెక్ చేయడం. ఇది కాకుండా ఎక్కడైనా ట్రీ ఫాల్ జరిగితే దీనికోసం ఈ పవర్ సోర్స్ చేసి టెక్నాలజీ అంతా దగ్గర పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, మీడియా మిత్రుల ద్వారా కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీ ఇంటి నుంచి బయట ఇప్పటి నుంచినే రేపు మార్నింగ్ వరకు దయచేసి రాకూడదు. ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే దయచేసి మీరు కాల్ చేయండి. కంట్రోల్ రూమ్ నంబర్, ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంది, మన కలెక్టరేట్లో. అలాగే మండల్ లెవెల్ కూడా ప్రతి చోట్ల కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. సో కాబట్టి దయచేసి మీడియా ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? విండ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? విండ్ ఎఫెక్ట్ ఈ రోజు రాత్రి ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఉండదు. ఓకే, ఇది కాకుండా విండ్ ఎఫెక్ట్ 50 కిలోమీటర్స్ చెప్పాను, 50 to 60 కిలోమీటర్స్. దీనివల్ల ఒకటి ట్రీ ఫాలింగ్ జరగవచ్చు. బట్ కానీ ఇది మనకి టవర్ కానీ లేకపోతే ఈ ఇల్లు కింద పడిపోవడం అలా ఉండదు. ఓకే, అయినా సరే మనం ప్రికాషన్స్ మనం తీసుకున్నాం. రెయిన్ ఎఫెక్ట్ ఇంకా 2-3 days ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందరూ దీనికోసం కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పటికప్పుడు మనం రెయిన్ ఎఫెక్ట్ కూడా చూసుకొని స్కూల్స్కి సెలవు ఇవ్వాలి, అది కూడా మనం చెక్ చేస్తాం. రేపు ఎనీవేస్ స్కూల్ హాలిడే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎల్లుండి ఒకసారి డిసిజన్ అని తీసుకున్నాం. ఆల్రెడీ 5 days నుంచి రెయిన్స్ ఉన్నాయి కదా సార్, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఇప్పటి వరకు మన దగ్గర ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఎక్కడ రాలేదు. రాఘవల్లి అండ్ వంశధార దగ్గర ఫ్లడ్ అటువంటి లేదు. మన దగ్గర చాలా క్వశ్చన్ ఉంది. 40,000 వాటర్ వస్తేనే ఫస్ట్ లెవెల్ వార్నింగ్. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 2400 క్యూసెస్ మాత్రమే వస్తుంది. సో దీనికి ప్రాబ్లం లేదు. బట్ లోకలైజ్ ఫ్లడింగ్ సిచ్యువేషన్ కొన్ని చోట్ల జరిగింది. ఫ్యూ అవర్స్ వాటర్ అక్కడ ఉండి, శ్రీకాకుళం సిటీలో కూడా కొన్ని చోట్ల ఉండి తర్వాత వెళ్ళిపోవడం అలా జరిగింది. బట్ కానీ మేజర్ ఫ్లడింగ్ ఎక్కడన్నా ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ జరగలేదు. ఇది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారు చెప్తున్నమాట. ఏదైతే సాధారణ వాయుగుండం మాదిరిగానే ప్రస్తుతం తుఫాన్ అయితే ఉందని, ఈ నేపథ్యంలో నేటి రాత్రికి శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లోనే ఇది తుఫాను ఏదైతే సామాన్య వాయుగుండంగా ఉన్న ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో గడిచిన రాబోయే 2-3 రోజుల వరకు ఏదైతే ఈ వర్షం ఎఫెక్ట్ ఉంటుందని, అట్ ద సేమ్ టైం విండ్ ఎఫెక్ట్ కూడా 50 కిలోమీటర్ల వరకు విండ్ ఎఫెక్ట్ కూడా శ్రీకాకుళం జిల్లా పరిధిలో సమీపంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా మధ్యలో విండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని, 50 కిలోమీటర్ల వరకు వీచే ఈ గాలుల నేపథ్యంలో కొద్దిమేర ఏదైతే చెట్లు వంటివి పడిపోయే అవకాశం ఉందో, ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో 3 జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అదే ముఖ్యమంత్రి కార్యాలయం స్థాయి నుంచి ఒక ఆదేశాలు అయితే వచ్చాయని, ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.